పెట్టండి అంటుంది, బాగా పెట్టండి మళ్ళీ రావాలంటే. పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి 100 రోజులైంది. ఈ 100 రోజులు మంచి పాలన అందించాడు. తర్వాత విజయవాడలో వరదలను కూడా బాగా ఆయనే స్వయాన రంగంలోకి దిగి అన్ని చోట్ల ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎంత నష్టపోయినారు, ఏ విధంగా ఇబ్బందులు పడినారని వాళ్ళ బాధలను తీర్చి ఈరోజు ఒక మంచి ప్యాకేజీ, ఒక ఇంటికి 25,000 రూపాయలు, 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. గతంలో దేశంలో కానీ ఎక్కడ కానీ 2-3 వేల కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు ఇంకా సూపర్ 6లోని అన్ని పథకాలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా చేసుకుంటూ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకుంటూ ప్రజలకు అన్ని విధాలుగా తానున్నాను, ఎవరు భయపడుతూ అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాను, ఇంకా మంచి పరిపాలన అందించేదానికి నాతో పాటు భాగస్వాములైన అటు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు వారందరి సహకారంతో నేను ఇంకా మంచి పరిపాలన అందిస్తా, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతానని ఆయన మనకు ఒక దృఢ సంకల్పము, ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలోనే 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. అది ఆయనకుండే క్రెడిబిలిటీ, ప్రజల పట్ల విశ్వాసము, ప్రజలు కూడా ఆయన పరిపాలన కావాలనుకుంటున్నాడు. ఎన్నో ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారి అవకతవక పాలన, అవినీతి ఇవన్నిటినీ అధిగమించి ప్రజలు ఆ పాలనకు స్వస్తి చెప్పి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనము. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన రాష్ట్రంలో రైల్వే అయితేనేమి, విమానాశ్రయాలు అయితేనేమి, కడప కొప్పటి పారిశ్రామికవాడని అయితేనేమి ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తాడు. ఈ 100 రోజులు బాగా చక్కటి పరిపాలన అందించాడు. ముందు ఇంకా మంచి పరిపాలన అందించి మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతాడని సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.